భార్యాభర్తలు చాలా మంది కూడా చిన్న చిన్న గొడవలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. ఏ గొడవ వచ్చినా సరే జీవితాంతం మన ప్రయాణం వీళ్ళతోనే అని ఒక్కసారి గనక మనసులో నిర్ణయించుకున్న తర్వాత మాట్లాడితే చాలా చాలా బావుంటుంది. పరిపక్వతతో నడుచుకున్నప్పుడే వాళ్ళ యొక్క బంధము బలపడుతూ ఉంటుంది. మనకి వచ్చిన భార్యో లేదా భర్తో భగవంతుడిచ్చిన ప్రసాదంగా ఎప్పుడైతే మనం భావిస్తూ ఉంటామో వాళ్ళలో ఉన్న లోపాలని వెతకటం మానేస్తూ ఉంటాం. చాలా మంది మంచి భర్తలుంటారు. కానీ భార్యలు మాత్రం చెప్పిన మాట వినకుండా ఉంటారు. అదే విధంగా భార్య మంచిగా ఉన్నప్పుడు భర్త చెప్పిన మాట వినకుండా ఉంటారు. వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టి మనల్ని మనం మార్చుకుంటూ కనుక వెళ్ళామనుకోండి, ఎటువంటి సమస్యలైనా సరే తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందైతే చిన్న చిన్న గొడవలనే చిలికి చిలికి గాలివానగా చేసి చివరికి విడిపోయే పరిస్థితుల దాకా తెచ్చుకుంటా ఉంటారు. భార్య అంటే భర్త నమ్మకం ఇవ్వాలి. భర్తకి భార్య ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఈ 2 గనక ఇద్దరు మనస్ఫూర్తిగా ఇచ్చుకున్నప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. ఏదైనా వాళ్ళకి అర్థం కావట్లేదనుకోండి చెప్పిన విషయం. అది అర్థమయ్యేలాగా వివరించి చెప్పటానికి ప్రయత్నించాలి కానీ, ఎంత చెప్పినా సరే నీ మట్టి బుర్రకి ఎక్కనే ఎక్కదు అని జెప్పేసి ఒకసారి చెప్పేసి వాళ్ళని తక్కువగా చులకనగా చేసి ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడకూడదు. మూడో వ్యక్తి ముందు భార్యని గాని, భర్తని గాని అవతలి వాళ్ళు చులకన చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ మనసుల్లో చాలా చులకన భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి యొక్క ప్రవేశం జరగకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ బంధం బలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిల్ని మనమే పరిష్కరించుకోవాలి. జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇద్దరి స్నేహం అనేది విడిపోకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఒకరికొకరు మాటిచ్చుకొని ఆ మాట మీద నిలబడుతూ ఉంటారో వాళ్ళ బంధం పదిలంగానే ఉంటుంది.